నడుము నొప్పి ఉన్నవాళ్ళు పెయిన్ కిల్లర్స్ మన ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్‌కి వెళ్లి తీసుకొని వాడటం అన్నది ఫ్రీక్వెంట్‌గా మన ఇండియాలో చూస్తూ ఉంటాము. అది ఎంతవరకు కరెక్ట్? దానికి ఎంత లిమిట్ ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్‌ని. మనం ఏ రకమైన ప్రాబ్లమ్ చూసినా కూడా ట్రీట్మెంట్ అన్నవి మనం బ్రాడ్‌గా డివైడ్ చేస్తే 2 రకాలు ఉంటాయండి. ఒకటేంటంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము. అంటే ఇప్పుడు నొప్పి ఉంటే నొప్పికి మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము. ఫీవర్ ఉంటే దానికి పారాసెటమాల్ తీసుకుంటాము. ఇలాగ సింప్టమాటిక్ ట్రీట్మెంట్. రెండో రకమైన ట్రీట్మెంట్ వచ్చేసి మన రూట్ కాజ్ మూల కారణం ఏముందో దాన్ని ట్రీట్ చేయటము. సో, ఇప్పుడు మనకి నడుము నొప్పి వచ్చినప్పుడు ఈ మనం బేసిక్‌గా ఇచ్చేవి పెయిన్ కిల్లర్స్ అంటాం. పెయిన్ కిల్లర్స్ అంటే వాటిని మనం సింప్టమాటిక్‌గా ట్రీట్ చేయడానికి. ఎందుకంటే ఇలా మనం పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ట్రీట్ చేసేసరికి 90-95% వరకు నొప్పులు తగ్గిపోతాయి. బట్ అవి పెయిన్ కిల్లర్స్ ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎ ఎన్ని రోజులు తీసుకోవాలి అన్నది ఒక లిమిట్ ఉంటుంది. సో, మీరొక స్పైన్ సర్జన్‌ని కలిసారనుకోండి. స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి మీకు ఏ రకమైన ప్రాబ్లమ్ ఉంది? డిస్క్ ప్రాబ్లమ్ ఉందా? మజిల్ స్పాజమ్ అంటే కండరాల్లో నొప్పి గానీ, పట్టేయటం కానీ ఏమన్నా ఉందా? సయాటికా నొప్పి ఉందా? అన్న దాని ప్రకారంగా దానికి తగిన పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ అన్నవి రకరకాలుంటాయి. మనకి రొటీన్‌గా కండ నొప్పికి ఒక రకమైన ఎసెక్లోఫినాక్ కానీ, ఎన్ఎసైడ్స్ అని ఉంటాయి. ఆ రకమైన పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. కండరాలు పట్టేస్తాయి. మజిల్ స్పాజమ్‌కి మజిల్ రిలాక్సెంట్స్ అన్న రకమైన పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సయాటికా అంటే కాల్లో నొప్పి, జాలు, తిమ్మిరి, మంటకి న్యూరోపతిక్ మందులని గాబాపెంటిన్ గానీ, ప్రిగాబలిన్ మందులు కానీ ఇస్తామన్నమాట. సో, ఈ మందులు జనరల్లీ కొన్ని రోజుల వరకే మనం తీసుకోవాలి. అప్రాక్సిమేట్‌గా ఏ ప్రాబ్లమ్ ఉందా అనుకోండి ఒక వారం రోజులో లేదా 10 రోజులు మ్యాక్సిమం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా తగ్గలేదు, ఇంకా ఎక్కువ తీసుకోవాల్సొస్తుందనుకోండి, మనం అప్పుడు మూల కారణం ఏంటో, దాన్ని ఎలా ట్రీట్ చేయాలో దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే మనం దాన్ని ట్రీట్ చేసేంత వరకు ఇలానే మందులు వాడుకుంటూ కూర్చోలేము. అండ్ మన రెండో విషయం ఏంటి అంటే, మనం వాడే మందులు ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక వారంకి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవటం గానీ, 2 వారాలకు ఒకటి వేసుకోవటం కానివ్వండి, ఇప్పుడు వారంకి 2, 3 వాడటం లేదా రోజు ఒక పెయిన్ కిల్లర్ వాడటం వరకు వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు మూల కారణం రూట్ కాజ్ ఏంటో ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు అలా కంటిన్యూ చేస్తూ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నారనుకోండి, వేరే హెల్త్ రిస్క్స్ వస్తాయి. అంటే కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం, లివర్ ఎఫెక్ట్ అవ్వటం, ఎసిడిటీ రావటం అండ్ మైండ్ కొంచెం నంబ్ అయిపోవటం న్యూరోపతిక్ మెడిసిన్స్‌తో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఇలాగ ఒక్క వారం నా ఉద్దేశంలో ఒక వారం మించి మీకు పెయిన్ ఇంకా తగ్గట్లేదు అంటే పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఒక డాక్టర్‌ని కలిస్తే, స్పైన్ సర్జన్‌ని కలిస్తే మంచిదండి. థాంక్ యూ సో మచ్.